నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు ఎక్కడైతే మన సురేష్ గారిని ములాఖాతులో కలవడానికి వెళ్ళారో ఆ జైలు ముందు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు విని ఎవరికి కూడా కోపం రాలేదు, కానీ ఆయన చూస్తే జాలనిపించేలా ఉన్నాయన్న మాటలు. ఎందుకంటే గతంలో అంటే తను ఎన్నికల్లో గెలవక ముందు ఎట్లయితే మాట్లాడేవారో జగన్ స్క్రిప్ట్ లేకుండా, కానీ ఇప్పుడు స్క్రిప్ట్ చూస్తూ కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. చాలా అంటే తన పరిస్థితి చూసుకుంటూ కూడా చదవలేని పరిస్థితి. అసలు ఏమైంది జగన్కి అని చెప్పేసి చాలా వరకు అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది? స్క్రిప్ట్ చూసి కూడా చదవలేకపోతున్నారు. ఆయన స్క్రిప్ట్ రైటర్స్ ఏమైనా చేంజ్ అయ్యారా ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. మనం ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడే తీరు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఎవరికి కోపం రాకుండా ఆయన మీద ఒకలాంటి బాధ, ఏమైపోయింది జగన్కి అని చెప్పేసి జనాలు అనుకుంటున్న పరిస్థితి. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మరి అంటే సింపతి వస్తుంది అనుకుంటున్నారా, లేకుంటే ఆయనకి అంటే అందరూ అన్నట్టే కొంచెం ట్యాబ్లెట్స్ వాడాలి ఇలాంటి ట్రీట్మెంట్ అంటారు కదా, అలాంటిదని అనుకుంటున్నారా? అంటే ఏదనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ చూసే అలవాటు, రాసుకొని వచ్చి దాన్ని కాపీ కొట్టి మాట్లాడటం. కానీ అది అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయినట్టు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళే అప్పుడు కాబట్టి ఎవరిని ఏదైనా మాట్లాడేవాడు. ఇప్పుడు సేమ్ అలాంటి స్క్రిప్టే తీసుకొచ్చి మళ్ళీ అది చూసి చదివి మాట్లాడటం అనేది చేస్తున్నాడు. సో అన్నప్పుడు ఎవరికైనా కూడా ఈయనకి ఏమైంది, ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఏదైనా ఆయన ఖండించాలనుకున్నది ఆయన ప్రభుత్వంలో జరిగి ఉండకూడదు యాక్చువల్లీ. అప్పుడు దాన్ని ఖండించడానికి ఆయనకు ఒక అర్హత అనేది ఉంటుంది. కానీ ఆయన ప్రభుత్వంలో అట్లాంటివన్నీ ఆయన చెప్పేది అంటే ఇప్పుడు ప్రభుత్వంలో అలాంటివి ఏం జరగట్లేదు, కానీ ఆ నింద వేస్తూ ఆయన ప్రభుత్వంలో అలాంటివన్నీ జరిగి ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఆయన మాట్లాడుతుంటే చూసే ప్రజలకు కూడా అనిపిస్తుంది కదా, ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఈయన చేసింది ఏంటి గత 5 ఏళ్ళగా, ఇప్పుడు ఈయన దేని గురించి మాట్లాడుతున్నాడు, జరగని ఇష్యూని కూడా ఇప్పుడు జరిగిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు ఈయన మాట్లాడటం ఏంటనేది ప్రజలందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటారు కదా సినిమాల్లో జోక్ ఉన్నట్టే, ఎవరికైనా చూపెట్టంట్రా బాబు అంటారు. సేమ్ పరిస్థితి అట్టాగే అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చి మీడియా ముందు మాట్లాడినా ఏదో ఒక ట్రోల్కి గురి అయిపోతానే ఉన్నాడు. అంటే మనం చూసాం గతంలో కూడా, పడుకొని నిద్ర లేస్తే వచ్చేస్తుంది, కళ్ళు మూసుకొని 5 సంవత్సరాలుగా గడిచిపోతుంది అనటమే కానివ్వండి, ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటలు వార్నింగ్ ఇవ్వటం కానివ్వండి, గవర్నమెంట్కి ఒక వార్నింగ్ అంటే మేము వస్తే మేము మిమ్మల్ని చంపుతాము లేపేస్తాం అన్న లెవెల్లోనే మాట్లాడాడు. ఇట్లాంటివన్నీ ప్రతిసారి ఆయన మొన్న బుడమేరకు గేట్లు అంటాం కానివ్వండి, అంటే ఒక సీఎం స్థాయి ఉన్న వ్యక్తి మాట్లాడే దీన్ని స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో, ఏం జరుగుతుంది అంటే సీఎంకి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు, ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి అవగాహన లేదు. అసలు మరి బుడమేరుకి గేట్లు ఉన్నాయా లేవా అనే సంగతి కూడా వాళ్ళకి తెలియకుండా ఉన్నారా? అంటే వాళ్ళు ఏంటి అసలు అంత అవగాహన లేకుండా ఉన్నారా ఒక ప్రాంతం పైన? అంటే దానికి ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియకుండా ఉన్నారా? అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఏ ప్రాంతం మీద అవగాహన లేని వ్యక్తే కదా. సో ఆయన ఎందుకంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే పర్యవేక్షించడం కానీ, అక్కడికి వెళ్ళటం కానీ, ప్రజల్ని కలవటం కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యేలు వస్తే ఎమ్మెల్యేలని కలవటం కానివ్వండి, వాళ్ళ లోకల్ సమస్యలు ఏమని తెలుసుకోవటం కానీ, ఎందుకంటే బహిరంగంగా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పారు కదా, ఎప్పుడు మాకు అపాయింట్మెంట్స్ దొరకవు, మేము వెళ్ళి మా సమస్యలు మేము చెప్పుకోలేకపోతున్నాం అనేది వాళ్ళే ఓపెన్గా చెప్పారు కదా. సో అలాంటప్పుడు ఆయనకి దేని మీద అవగాహన ఉంటుంది? దేని మీద అవగాహన ఉండదు. ఆయన వచ్చి అక్కడ ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో దాన్ని మాట్లాడేసి వెళ్ళిపోతున్నాడు. సరే ఆ రాసిచ్చిన వాళ్ళకైనా ఉందా అని అంటే అది సజ్జల గారి డైరెక్షన్లోనే కదా అది ఇప్పటి వరకు నడిచింది. సజ్జల గారికి అవగాహన లేనట్టే ఉంది కదా. ఆయనకి ఎంతసేపు దాచుకోవటంలోనే ఉన్నింది. అంటే అది వచ్చిన దోచుకున్న డబ్బును ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా దాచుకోవాలనే ఉద్దేశంతో పనిచేశాడే కానీ ఆయనకి కూడా స్టేట్ మీద అవగాహనే లేదు. సో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ని బట్టి ఈయన మాట్లాడటం చేస్తున్నాడు. అసలు ఇంకా ఏమైంది ఈయనకి, ఇంకా కూడా మార్పు లేదు, మళ్ళీ ఏదో నేను అపోజిషన్ లీడర్గా నన్ను గుర్తించాలని అంపర్లాడుతున్నాడే కానీ ఆయనకి ఇప్పటికి కూడా ఒక అవగాహన లేదు స్టేట్ మీద అనేది అయితే ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది, ఎవరికైనా చూపెట్టండి రా బాబు అనేటట్టు తయారయ్యింది. అంటే అంటే సజ్జల గారు టాపిక్ వచ్చింది కాబట్టి మేడం, సజ్జల కూడా అంటే సాక్షి పేపర్లో ఒకప్పుడు తను ఎడిటర్, అంటే ఒక ఎడిటర్కి ఉన్న అంటే ఎడిటర్ జర్నలిస్ట్ ఏదైనా కావచ్చు, వాళ్ళకి అంత అవగాహన లేకుండా ఉంటారా? అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా,
అవగాహన అనేది వాళ్ళు ఎప్పుడైతే లోకల్ ప్రజలతో లోకల్ వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న సమస్య మీద డిస్కషన్ అంటూ జరిగి ఆ సమస్య ఏంటని తెలుసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. కానీ అక్కడ ఎవరితోనూ వాళ్ళు కలవట్లేదు కదా. అంటే ఎవరైనా ఒక ఎమ్మెల్యేనో అక్కడ ఉన్న ప్రజల్లో ఎవరినైనా వాళ్ళు కలిస్తే అక్కడ లోకల్ ఇష్యూ ఏంటి, లోకల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళు వెంటనే ఇప్పుడు కొంచెం పెద్ద పెద్దవి ఏవి ఉన్నాయో వాటి మీదే అవగాహన ఉంటుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద బుడమేలు ఇట్లాంటి వాటి మీద వాళ్ళు దాని మీద ఫోకస్ చేయలేదనేది అనిపిస్తుంది. గండ్లు పడటానికిను గేట్లు ఎత్తడానికి ఎంత డిఫరెన్స్ అనేది ఒక సీఎం అంటే గతంలో ఆయన మాజీ సీఎం అలాంటి వ్యక్తికి తెలియలేదా అని అన్నప్పుడు అంటే ఆయనకి ఎవరు సలహాలు ఇస్తున్న వ్యక్తి ఏంటి, సరే ఆయనకి స్క్రిప్ట్ అంటే ప్రతిదీ ఆయన చూసి చదువుతాడు, ఆయనకి చెప్తారు కాబట్టి ఆ చెప్పే వాళ్ళ దృష్టిలో వాళ్ళకు కూడా తెలియలేదు కదా. సో ఇప్పటి వరకు కూడా ఆయనకి అన్ని చోట్ల ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంతే ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు, అవగాహనే లేదు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అందరినీ విమర్శించటం అంటే గతంలో ఈయన చేసిన తప్పులన్నీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. జరగకపోయినా జరిగినాయని చెప్పటానే కానివ్వండి, అంటే ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తున్నాడు. ఏదో జరగాలి, ఇంకా పెద్ద విపత్తు జరగాలి, ఇంకా పెద్ద విపత్తు జరగాలి అనే రకంగానే కదా ఇప్పుడు బోట్లు కాడి నుంచి ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఏదో జరగాలి, ఇంకా పెద్ద విపత్తు జరగాలి, శవరాజకీయాలు చేయాలనేది ఇప్పటికైనా ఆయన చూస్తున్నాడు కదా. సో అది ప్రాసెస్ అట్లాగే ఇంకా ఆయనకి దీన్ని సబ్జెక్ట్ గురించి మాట్లాడటం కానీ ఏది చేయించాలి ఏదైతే ప్రజలకు బాగుంటుందనే ఆలోచన కానీ ఏమీ లేదు. ఆయన అనుకున్నదే ఆయన మాట్లాడతాడు, అది జరగని ఇష్యూల గురించి మాట్లాడతాడు. ఇంకా జరుగుంటే దాని గురించి మాట్లాడటానుకుంటుంది, జరగకపోయినా కూడా అది జరిగిందని నమ్మబలకాలని నమ్మించాలని చూస్తున్నాడు ప్రజలకి. నిన్న చూస్తున్నట్టయితే మనం ఆ ప్రెస్ మీట్లో తను మాట్లాడేది చూస్తే రెడ్ బుక్ గురించి కూడా తను ప్రస్తావించడం జరిగింది. అంటే రెడ్ బుక్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? అంటే రెడ్ బుక్ వల్ల వాళ్ళు భయపడుతున్నట్ట మరి ఊరికే పదే పదే ఈ మధ్య కాలంలో రెడ్ బుక్ గురించి తను ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఎందుకు రెడ్ బుక్ అని ప్రతిసారి లోకేష్ గారి గురించి రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు? అంటే రెడ్ బుక్ గురించి భయపడుతున్నాడు అని అంటే దానిలో రెడ్ బుక్ అనే దాని గురించి ఎందుకు వీళ్ళకి భయం ఎందుకు? వీళ్ళు ఇక్కడ రెడ్ బుక్లో ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏమి తప్పు చేయకనే అరెస్ట్ అయ్యారా? ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అయ్యాడని అంటే తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఈవీఎంలు పగలగొట్టాడు, అది అందరూ చూశారు, అది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయం. అందుకోసం అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, బెయిల్ వచ్చింది, వచ్చాడు. ఇప్పుడు నందిగామ సురేష్ అతను అరెస్ట్ అయ్యాడని అంటే అతను పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేశాడు కాబట్టి అతనికి అరెస్ట్ అయ్యాడు. ఇట్లా ఎవరైనా సరే అరెస్ట్ అయ్యారని అంటే చట్టం తన పని తను చేసుకుపోతుంది. అక్కడ వాంటెడ్లీ ఇప్పటికిప్పుడు లేని కేసును బరాయించి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? కేసు లేక వాళ్ళు ఏమీ తప్పు చేయకుండా ఉంటే అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ లేదు కదా. వంశీని కూడా గాలిస్తున్నారు అని అన్నప్పుడు ఆయన కూడా అక్కడ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్నింది కదా, వల్లభనేని వంశీని కూడా. ఎందుకంటే ఆయన పార్టీ ఆఫీస్ ధ్వంసం చేసిన దానిలో ఉన్నాడు. అట్లా ప్రతి చోట కూడా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకే జరుగుతుంది. వీళ్ళు ఊరికే వాంటెడ్లీ రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ గారి మీద ఏదో ఒక నింద ఆపాదించాలని చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే ఏమీ లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.